ఫ్రెండ్స్, ఇండెమ్నిటీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే సబ్జెక్ట్ టైప్, బెనిఫిట్ టైప్, విల్యూస్ ఏమిటో తెలుసుకోవాలి. దానికి మీ సహయోగ్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ అప్లికేషన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ టైప్, బెనిఫిట్ టైప్ కనిపిస్తున్నాయి, ఇవే సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు సబ్జెక్ట్ టైప్ ఏది అంటే ఇక్కడ ఉన్న సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ టైప్ సెర్చ్ విండో వస్తుంది. డిస్క్రిప్షన్ లాంటి ఫీల్డ్స్ లో ఏమి రాయకండి, కేవలం సెర్చ్ ను మళ్ళీ క్లిక్ చేయండి. అప్పుడు సబ్జెక్ట్ టైప్ లిస్ట్ ఆటోమేటిక్ గా మీ ముందుకు వస్తుంది. అందులో ఏది తీసుకోవాలంటే వర్క్ ఇంజరీ పెన్షన్ ఉంటాయి. మీరు ఇండెమ్నిటీకి అప్లై చేస్తుంటే దాని ఐడి బెనిఫిట్ లంసం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయాలి. అంటే 84 ఇక్కడ బెనిఫిట్ సబ్జెక్ట్ టైప్ 84, పేరు బెనిఫిట్ లంసం. ఓకే, ఇప్పుడు బెనిఫిట్ టైప్ ఏంటి అంటే మళ్ళీ ఇదే విధంగా క్లిక్ చేయండి. సబ్జెక్ట్ టైప్ ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడ బెనిఫిట్ టైప్ వస్తుంది. సెర్చ్ పై క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. అందులో ఒక్కటే ఉంటుంది, నాన్ బర్రేని వర్కర్స్ ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇండెమ్నిటీ బర్రెయిన్ ప్రైవేట్ ఫండ్. దాన్ని సెలెక్ట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి. ఇలా సబ్జెక్ట్ టైప్ ఐడి, బెనిఫిట్ టైప్ ఎంచుకున్న వెంటనే మీ ఎంప్లాయర్ లిస్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడ కనిపిస్తుంది. అందులో మీరు ఇండెమ్నిటీకి ఎలిజిబుల్ గా ఉన్నది ఆ లిస్ట్ లో సెలెక్ట్ చేసి దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్న ఆప్షన్ మీ కేసులో ఎనేబుల్ గా ఉంటుంది. ఆ ఎంప్లాయర్ దగ్గర ఆ జాబ్ పీరియడ్ కి మీకు ఇండెమ్నిటీ రావాల్సి ఉంటే దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంచుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండెమ్నిటీ అప్లికేషన్ సబ్మిట్ చేసేప్పుడు సబ్జెక్ట్ టైప్ లో ఏమి పెట్టాలి, బెనిఫిట్ టైప్ గా ఏమి ఎంచుకోవాలి అనేది చూసాం. అవి ఎంచుకున్న తర్వాతే మీ ఎంప్లాయర్ లిస్ట్ ఇక్కడ వస్తుంది, అంతకుముందు కనిపించదు. చాలా మంది కామెంట్స్ లో మా ఎంప్లాయర్ లిస్ట్ కనిపించడం లేదన్నారు. కారణం ఇదే, మీరు తప్పు కోడ్ లేదా తప్పు సబ్జెక్ట్ టైప్ ఎంచుకుని ఉండొచ్చు. ఎంప్లాయర్ లిస్ట్ కనిపించాలంటే ఈ 2 కోడ్స్ సరిగ్గా ఎంటర్ చేయాలి, అప్పుడే ఎంప్లాయర్ లిస్ట్ కనిపిస్తుంది. ఈ రోజు వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇక్కడ వస్తూనే ఉంటాయి. మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.